కాలేజ్‌లో మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే డిఫరెంట్ సెమిస్టర్స్‌లో నేర్చుకున్నారో, దాన్ని ఇక్కడ మీరు 4 మంత్స్, 5 మంత్స్‌లో ఫుల్ స్టాక్ పాయింట్‌లో నేర్చుకున్నారు. హ్మ్. బట్ ఏం డిఫరెన్స్ మీకనిపించింది? వాళ్ళేంటంటే, "ఏది నువ్వు క్రాక్ చేసి చూడు. అప్పుడు నిన్ను నమ్మి మేమొస్తాం" అని చెప్పా. విజయవాడ అనేసరికి ఆపర్చునిటీస్ తక్కువగా ఉంటాయి. హైదరాబాద్ అయితే అక్కడే ఉంటాయి కాబట్టి వాకిన్ వాటిస్‌కెళ్ళొచ్చు అని చెప్పారు. ఇప్పుడు నేను వాళ్ళకి ప్రూవ్ చేసి చూడండి క్రాక్ చేశాను. మీరు జాయిన్ అవ్వండి అని చెప్తా. సార్ మాట వల్ల వచ్చాను. నిలబెట్టుకున్నారు. హాయ్ స్వర్ణ భార్గవి. హాయ్. కంగ్రాచ్యులేషన్స్. థాంక్ యూ. ఎంత ప్యాకేజ్ వచ్చింది? 8.8 కంపెనీ నేమ్? ఆప్టమ్ గ్లోబల్ సొల్యూషన్స్. ఓకే. ఎప్పుడు జాయినింగ్ డేట్? జాన్ 6th జాన్ 6థ్. డెసిగ్నేషన్ ఇచ్చారు? అసోసియేట్ డేటా ఇంజినీర్. ఓహ్! డేటా ఇంజినీర్ సైడ్ ఫ్యూచర్ అంతా అదే కదా నెక్స్ట్. ఓకే. గుడ్. సో, మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? నర్సరాపేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సార్. నర్సరాపేట్. నేను 2024 పాస్డ్ అవుట్. సీఎస్ఈ బ్రాంచ్. సీఎస్‌సి బ్రాంచ్. ఓకే. మీ నేటివ్ నర్సరాపేట్. లేదు సార్. వినుకొండ. వినకొండ. ఓకే. సో, మీకు కోడ్‌నాన్ ఎలా తెలిసింది? కోడ్‌నాన్ సెకండ్ ఇయర్‌లో వర్క్‌షాప్‌కొచ్చారు సార్. సాకేత్ సార్, మీరు, వరప్రసాద్ సార్ అలా వచ్చారు. అలా తెలిసింది. ఓకే. తర్వాత 3-2లో మేము ఇక్కడికొచ్చాం ఇంటర్న్‌షిప్ కంప్లీట్ చేసుకోవడానికి. ఓకే. సో, అలాగా 3 ఇయర్స్ నుంచి. సో, కోడ్‌నాన్‌లో ఇప్పుడు మీరు జాబ్ ఓరియెంటెడ్ జాయిన్ అవ్వకముందు మీకున్న ఎక్స్‌పీరియన్స్ ఏంటి? అంటే కాలేజ్‌లో గూడా ప్లేస్‌మెంట్స్ వచ్చుంటాయి. యాహ్! సార్. డ్రైవ్స్ జరిగుంటాయి. యాహ్! కాలేజ్‌లో ప్లేస్‌మెంట్స్ అంటే అంత హై ప్యాకేజ్ ఏం కాదు. 4.5, 3.5 అలా వచ్చినాయి సార్. అవి నేను ఆల్రెడీ ప్లేస్‌మెంట్ వచ్చింది నాకు. అది రోల్ అంటే నాకు సెట్ అయ్యే రోల్ అనిపియలేదు సార్. సో, అందుకని చెప్పేసి ఇంకా స్కిల్‌ని అప్‌స్కిల్ చేసుకుందామని ఇక్కడ జాయిన్ అయ్యాను. ఓకే. సో, దీనివల్ల ఇంకొంచెం మంచిది క్రాక్ చేయగలిగాను. ఓకే. గుడ్. సో, ఏం డిఫరెన్స్ ఫైండ్ ఔట్ చేశారు? అంటే నా పాయింట్, కాలేజ్‌లో మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే డిఫరెంట్ సెమిస్టర్స్‌లో నేర్చుకున్నారో, దాన్ని ఇక్కడ మీరు 4 మంత్స్, 5 మంత్స్‌లో ఫుల్ స్టాక్ పాయింట్‌లో నేర్చుకున్నారు. హ్మ్. బట్ ఏం డిఫరెన్స్ మీకనిపించింది? కాలేజ్‌లో వాళ్ళు ఎక్కువ టార్గెట్ చేసేది అంటే సింటాక్స్ వైస్ కానీ, లేకపోతే ఇచ్చిన పాయింట్‌ని మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగాం. ఆ పాయింట్ వరకే చూస్తారు. దాన్ని బేస్ చేసుకొని రియల్ టైమ్‌లో ఏ సినారియోస్ ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటామన్న ఐడియా ఉండదనమాట. ఇక్కడికొచ్చాక ఏంటంటే, అసలు ఈ క్వెరీ ఎందుకు రాస్తున్నాం? దేనికి రాస్తున్నాం? దీనివల్ల ఏమొస్తది? అదంతా మొత్తం బ్రీఫ్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోగలం మనకి మనం. ఓకే. ఆ మెయిన్ డిఫరెన్స్ వచ్చింది. ఓకే. ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ వస్తుంది. ఓకే. సో, కంపెనీస్‌కి అప్లై చేసేటప్పుడు మీరు ఏం డిఫికల్టీస్ ఫేస్ చేశారు? ఫస్ట్‌లీ ఏమన్నా జాబ్ పడగానే అది నాకు సెట్ అయితదా? లేదా? దానికి కావాల్సిన స్కిల్స్ నాలో ఉన్నాయా? లేదా? అని చెక్ చేసుకోకుండానే అప్లై చేసి అండ్ ఆటోమేటిక్‌గా వాళ్ళకి సంబంధించిన స్కిల్ మన రెజ్యూమ్‌లో లేనప్పుడు వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయరు. సో, అది ఫేస్ చేశాను నేను. తర్వాత వచ్చాయి కంపెనీస్. కానీ వాళ్ళు అడిగిన క్వెషన్స్‌కి మనం ఎంత ప్రాపర్‌గా చెప్పగలుగుతున్నాం అనేది మెయిన్ పాయింట్ తీసుకున్నాను. సో, ఇక్కడికొచ్చాక ఏంటంటే ఆహ్, ఈజీగా వాళ్ళు అడిగిన క్వెషన్స్‌కి కూడా నేను ఈజీగా ఆన్సర్ చేయగలిగేంత కాన్ఫిడెన్స్ మొత్తం వచ్చేసిందనమాట. ఓకే. సో, కోడ్‌నాన్‌కి రాకముందు ఎన్ని కంపెనీస్‌కి అప్లై చేసుంటారు? కోడినానికి రాకముందు అప్రాక్సిమేట్ 100-150 కంపెనీస్ అప్లై చేశాను. 100-150. ఓకే. ఇట్స్ ఎ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్. సో, కోడ్‌నాన్‌కొచ్చాక ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి మీకు? కోడినాలో జాయిన్ అయిన వెంటనే నాకు యాక్సెంచర్ ఆపర్చునిటీ వచ్చింది. అది కోడింగ్‌లో టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాను. సో, దానివల్ల అక్కడ రిజెక్ట్ అయిపోయింది. తర్వాత టెక్ వర్క్స్‌లో కూడా అప్పుడు మనకి జరుగుతా ఉంది కోర్స్. అది స్టార్టింగ్‌లో వచ్చింది. వాళ్ళు అడిగిన సింపుల్ క్వెషన్సే కానీ నేను అది థియరిటికల్‌గా చెప్పగలుగుతున్నాను గానీ, లాజికల్‌గా పుల్ చేసి పేపర్ మీద రాయలేకపోయేదాన్ని. సో, అది డ్రాబ్యాక్ వచ్చేవి. తర్వాత బ్రిలియో 2 రౌండ్స్ అయిపోయాక టెక్నికల్ ఇంటర్వ్యూకి డైరెక్ట్‌గా హైదరాబాద్ వెళ్ళాం. అది ఎస్‌క్యూఎల్ సంబంధించింది. సో, ఎస్‌క్యూఎల్ అంతా నేర్చుకున్నాను. అక్కడ కూడా నాకు కొంచెం వాళ్ళేమన్నారంటే టెర్మినాలజీస్ అవన్నీ సెట్ చేసుకో అని చెప్పారు. ఓకే. సో, అదంతా దడేక్‌ని సీఎంకల్ యాహ్! ఓకే. దీనికి ప్లస్‌గా మార్చుకొని ట్రాక్ చేయగలిగాను. ఓకే. గుడ్. సో, మేజర్‌గా మీరు ఫీల్ అయిన పాయింట్ అంటే కొన్నాళ్ళలో జాయిన్ అయిన తర్వాత ఓకే. ట్రైనింగ్ అందరూ ఇస్తారు. ఎ ఎక్కడ మీకు బాగా సపోర్ట్ వచ్చింది? దానివల్ల నేను ఎక్కువ కరెక్షన్స్ చేసుకోగలిగాను అన్న పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? అలా అంటే చాలా ఉన్నాయి సార్. ఎవ్రీ క్లాస్ ఏంటంటే అవన్నీ మనం విన్న కాన్సెప్ట్సే. సెమ్‌లో జరిగిన కాన్సెప్ట్సే. కానీ గుర్తుండవు సడెన్‌గా అడిగినప్పుడు. ఇక్కడేంటంటే క్లాస్ జరిగేటప్పుడు యాహ్! ఈ పాయింట్ అలా స్ట్రైక్ అయితా ఉంటది. తర్వాత ఏం ప్రిపేర్ అవ్వకపోయినా ఒక 1 మంత్ తర్వాతైనా అది మనకి మంచిగా మైండ్‌లో ఉండిపోతది. ఎందుకు అనంటే టాస్క్‌లు ఇస్తారు కంప్లీట్‌గా. ప్రతి ఒక్కరిని మానిటర్ చేసుకుంటా ఉంటారు. ఆ టాస్క్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనం ఎలా థింక్ చేయగలుగుతున్నామో
ఇప్పుడు దాకా మనకొచ్చిందని కాన్ఫిడెన్స్‌లో ఉంటాం. వాళ్ళు ఇచ్చిన టాస్క్‌కి చేయలేకపోతే ఓకే. ఇంక ఇది కాదు కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలని ఫీడ్‌బ్యాక్ మనకు మనమే ఇచ్చుకోవచ్చు మేమంతా. అది చాలా హెల్ప్ అయ్యి. ఓకే. సో, ఇలాంటి టాస్క్‌ని బేస్ చేసుకొని వాళ్ళక్కడ సినారియో టైప్‌లో ఇచ్చి అడిగారు. సో, అది హెల్ప్ అయింది ఏంది చాలా. క్రాక్ జేయడానికి. ఓకే. సో, మీరు ప్రాక్టీస్ సెషన్స్‌కి అటెండ్ వ్యాసం. ప్రాక్టీస్ సెషన్ నేనేది మిస్ అవ్వను. రెగ్యులర్‌గా అటెండ్ అయితేనే ఉంటా. రెగ్యులర్ క్లాస్‌కి, ప్రాక్టీస్ సెషన్‌కి డిఫరెన్స్ రెగ్యులర్ క్లాస్ అంటే ఆహ్, మనం నాలెడ్జ్ తీసుకుంటా ఉంటాము. అది అంతవరకు ఓకే. కానీ దానికి సంబంధించిన వాళ్ళకి వేరేయి వచ్చినప్పుడు కొంచెం హెసిటేట్ అయితాం. సేమ్ మోడలే కానీ వేరే టైప్ ఇచ్చారనుకోండి హెసిటేట్ అయితా ఉంటా. ప్రాక్టీస్ సెషన్‌లో ఏంటంటే ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్‌ని తీసుకొని మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల దానికి మించి అడ్వాన్స్‌గా గూడా మనం థింక్ చేయగలుగుతామనమాట. అది చాలా ఇంపార్టెంట్. అందరూ ప్రాక్టీస్‌ని నెగ్లెక్ట్ చేస్తా ఉంటారు. కానీ అది చాలా కీ రోల్ ప్లే చేస్తది. మరి మీ బ్యాచ్‌మేట్స్‌కి ఇప్పుడున్న బ్యాచ్‌మేట్స్ చెప్తున్నారా ప్రాక్టీస్ సెషన్ ఇంపార్టెంట్ అని? మీరు ఎక్స్‌పీరియన్స్ చేసారు. నాతో ఉన్న వాళ్ళందరిని ఖచ్చితంగా ప్రాక్టీస్ సెషన్‌లో ఉంచుతాం సార్ మేము. ఓకే. ఎనీ చేంజెస్ యూ రిక్వైర్డ్ ఇన్ కోడ్‌నెల్? అంటే ఇది మిస్ అవుతుంది సార్. ఇది గూడా ఉంటే ఇంకా బావుంటది మాకు. అంటే ఎలా అంటే ప్రాక్టీస్ సెషనే సార్. ఇదేంటంటే ఒక పర్సన్ ఆ ప్యాషన్‌తో జాయిన్ అవుతారు కదా! జాబ్ అని చెప్పేసి. తను ఆటోమేటిక్‌గా ఎవరు చెప్పినా చెప్పకపోయినా తను దాని మీదే పాత సెట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటా అంటారు. కొంతమంది ఏమంటారంటే ప్రాక్టీస్ సెషనే కదా! ఏముందిలే ఇంటికెళ్ళి ప్రాక్టీస్ అవ్వచ్చు అని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఇక్కడేంటంటే మీరు మాతో ఉంటారు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళే కొంచెం ఇంకా మ్యాన్ పవర్ పెంచండి సార్ ప్రాక్టీస్ సెషన్. ఇంకా ఎక్కువ సపోర్ట్ కావాలి. ఎలా అనంటే మేము రెగ్యులర్‌గానే అటెండ్ అవుతాము. కోడ్ సెంటర్ అవి చేస్తూ ఉంటాం కదా! ఒక దగ్గర స్టక్ అయిపోతుంటే సార్ నా కోసమే ఉండాల్సొచ్చేది. వేరే వాళ్ళకి అక్కడ లాగ్ అయితున్నారనమాట. సో, అది కొంచెం. షూర్. షూర్. కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తాను. ఓకే. ఇంకా మీ ఎక్స్‌పీరియన్స్ అంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళు అప్లై చేస్తూ ఉన్నారు. ఓకే. వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇన్‌పుట్స్ తీసుకున్నారా? అంటే డిఫరెంట్ కంపెనీస్‌కి అప్లై చేస్తారు గదా! సో, అట్లా మీరు డిస్కషన్స్ చేసేవాళ్ళా? లేదు సార్. ఇదే నా నెగెటివ్ అయింది ఫస్ట్. ఎవరి దగ్గర నుంచి ఏం తీసుకునేదాన్ని కాదు ఫస్ట్. ఇంకా దానివల్ల ఏంటంటే అంటే నాకు తెలుసు కదా కొంచెం అని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అన్నీ అప్లై చేసుకుంటా ఉండేదాన్ని. కానీ అది కరెక్ట్ కాదని రియలైజ్ అయ్యా. ఆ పర్టిక్యులర్ పర్సన్ దానికి అప్లై చేసుంటే తను ముందే చెప్తారు ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఇలా ఉంటది అని చెప్పేసి. సో, దానివల్ల మనకు ఐడియా వస్తది. ఏం ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని అర్థమవుతదనమాట. అది చాలా ఇంపార్టెంట్ అలా తెలుసుకోవడం. ఓకే. సో, మీరు చెప్పారు కోడ్‌నాన్‌కి రాకముందు ఆల్‌మోస్ట్ 100-150 కంపెనీస్ అప్లై చేశాను అని చెప్పి. అప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్‌తో ఏ పాయింట్‌లో కోడ్‌నాన్ జాయిన్ అవ్వాలి అని డిసైడ్ అయ్యారు? మార్క్స్ వైస్ నాది చాలా బానే ఉంది సార్. బ్యాక్‌గ్రౌండ్ అంతా బావుంది. ఆ కాన్ఫిడెన్స్‌తో అప్లై చేసుకుంటా ఉండేదాన్ని. కానీ ఏ రెస్పాన్స్ లేకుండా ఉండేది. అప్పుడేమనుకున్నానంటే ఇంక చెప్పాలి. ఈ స్కిల్ అనేది బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి, ఇంకా అప్పుడు నేను హెచ్‌టీఎంఎల్ స్టార్ట్ చేశాను ఫస్ట్ ఫ్రంట్ ఎండ్. 3 స్కూల్స్‌లో రిఫర్ చేసుకునేదాన్ని. సెల్ఫ్ లెర్నింగ్ చేసుకుంటూ ఉండేదాన్ని. సెల్ఫ్ లెర్నింగ్ అంటే మనకి ఫస్ట్ అంటే ఇక్కడేంటంటే మీరు ఒక రూట్ మ్యాప్‌తో వెళ్తూ ఉంటారు. ఫస్ట్ ఏం కాన్సెప్ట్స్ చెప్పాలి, దాన్ని లింక్ అయ్యి వేరే కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయని చెప్పేసి. అక్కడ నేను మిస్ చేసుకున్నాననమాట అది. ఇంకా ఏది కాన్సెప్ట్ నచ్చితే ఆ కాన్సెప్ట్ మీదే చేస్తూ ఉండేదాన్ని. అయినా మొత్తం కంప్లీట్ అయినా గూడా నాకు కోడ్ రాయడానికి గూడా నాకు కొంచెం కష్టంగా అనిపిచ్చేది. ఇక్కడేంటంటే అప్రోచింగ్ అనేది చాలా బావుంది. ఫస్ట్‌లీ ప్రాక్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఆల్రెడీ మీకు చెప్పాను నేను. ఒక కోడ్ రాస్తున్నామంటే ఆ లైన్ ఎందుకు రాస్తున్నాము? దానివల్ల ఏదొస్తదని మనం ముందే గెస్ చేసుకోగలగాలి. అదంతా రావాలంటే దాని మీద కంప్లీట్ అప్రోచ్ అనేది మనకుండాలి. అదంతా ఉండాలంటే మనల్ని ఒకళ్ళు గైడ్ చేస్తూ ఉండాలి. అప్ స్కిల్ పర్సన్ మనల్ని గైడ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇక్కడేంటంటే ప్రతి ఎవ్రీ సెకండ్ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. మనం ఎలా అడిగినా కూడా మనకి అర్థం అవ్వకపోతే మళ్ళీ ఇంకో వేరే ఎగ్జాంపుల్ తీసుకొని పేషెన్స్‌తో చెప్తా ఉంటారు. సో, దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఓకే. ఓకే. ఇది ఇన్ని వాటిలో యూజ్ చేసుకుంటారు. ఇన్ని అప్లికేషన్స్‌లో వాడతారా అని చెప్పేసి మనకొక ఐడియా వచ్చిద్దనమాట. అలా ఐడియా రావడానికి రీజన్ ఏంటి వాళ్ళు చెప్పటం వల్లే. వాళ్ళకి ఆల్రెడీ తెలిసి కాబట్టే కదా మనల్ని గైడ్ చేస్తుంది. సో, ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. బీటెక్ కంప్లీట్ అయిన వెంటనే యూకే వెళ్దామని ప్లాన్ చేశాం సార్. వరప్రసాద్ సార్ అని తెలుసు నాకు. ఇంటర్న్‌షిప్‌కొచ్చారు. వర్క్‌షాప్‌కొచ్చారు. సాకేత్ సార్, మీరు, వరప్రసాద్ సార్ వచ్చారు. సో, అలాగ సార్ తెలుసు. సార్ మాస్టర్స్‌కెళ్లారని తెలిసింది నాకు. ఒకసారి సార్‌ని అడుగుదామని చెప్పేసి కాల్ చేసినప్పుడు సార్ అన్నారు,
ఇక్కడ అంత పొజిషన్ ఏం బాగోలేదు. ట్రై చెయ్యి అక్కడే లేకపోతే అప్పుడు చూద్దాంలే అని చెప్పారు. నేనప్పుడు సాకేత్ సార్‌కి కాల్ చేసి అడిగాను. సార్ ఇలా ఉంది నా సిట్యుయేషన్ ఏం చేయమంటారు ఏంటి అనంటే నీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే నేనిస్తాను. అండ్ ఆల్సో ఇక్కడ ఎందుకు రాదో నేను చూస్తాను. నీకు ఆ అష్యూరెన్స్ నేనిస్తాను అని చెప్పేసి చెప్పారు సార్. సో, ఆ థాట్‌తో ఇక్కడికొచ్చాను. సార్ మాట వల్ల వచ్చాను. నిలబెట్టుకున్నారు. ఎవరు సార్ నిలబెట్టుకున్నారు. మేము ఆపర్చునిటీస్ ఇస్తాం. ఎవరికైనా ఆపర్చునిటీస్ ఇవ్వగలం. ఆపర్చునిటీని మీరు ఎలాగా కన్వర్ట్ చేసుకుంటారు అన్నది ఇంపార్టెంట్ జాబ్ వర్క్. యాహ్! ఎంత స్కిల్ ఉన్నా అట్‌లీస్ట్ అక్కడి దాకా వెళ్ళడానికి చాలా ఇంపార్టెంట్. అక్కడి దాకా వెళ్ళడం అనేది ఫస్ట్. అది క్రూషియల్ స్టెప్. మీరు అక్కడ సపోర్ట్ చేస్తారనమాట. తర్వాత ఇంకా మొత్తం మా పెర్ఫార్మన్స్‌ని బేస్ చేసుకొని మీరు అక్కడి దాకా తీసుకెళ్ళగలుగుతున్నారు. అది చాలా ఓకే. సో, కోడింగ్ ప్లాట్‌ఫార్మ్స్ లైక్ ఇప్పుడు మనం కోడ్ తంత్ర చేపిస్తాం. అండ్ దెన్ హ్యాకర్ ర్యాంక్ చేపిస్తాం. అది కాకుండా ఇంకా మీరు వేరేవి వీటి ఎక్స్‌పీరియన్స్‌తో వేరే ప్లాట్‌ఫార్మ్స్ ఏమైనా ప్రాక్టీస్ చేశారా? అది ఎట్లా యూజ్ అయింది ఇంటర్వ్యూ పాయింట్‌లో? కోడ్ తంత్ర, హ్యాకర్ ర్యాంక్ 3 స్టార్ వరకు మ్యామ్ చెప్పారు. దాన్ని బేస్ చేసుకొని రిమైనింగ్ 5 స్టార్స్ మమ్మల్ని కంప్లీట్ చేయమన్నారు. స్టార్టింగ్ అది అయ్యేసరికి చాలా టైం తీసుకునేదాన్ని సార్. ఒక ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే నేను చాలా టైం తీసుకునేదాన్ని. తర్వాత అది క్రాక్ చేశాక కోడ్ తంత్ర ఇచ్చారు. కోడ్ తంత్ర చేయడం స్టార్ట్ చేశాను నేను. దీని బేసిక్స్ చేసుకొని దీని మీద ఇంప్లిమెంట్ చేయాల్సొచ్చేదనమాట. సో, నాకు కోడ్ తంత్ర ఈజీ అయిందనమాట. తర్వాత ఇంకా దాన్ని బేస్ చేసుకొని లీడ్ కోడ్ వాటిలో సర్టిఫికేట్స్ అవి ఎర్న్ చేయడానికి పాసిబిలిటీ వచ్చింది నాకు. ఓకే. సో, ఆ ప్లాట్‌ఫార్మ్స్‌లో మీరు సాల్వ్ చేసిన క్వెషన్స్, ఆ నాలెడ్జ్ వల్ల ఇంటర్వ్యూలో మీకు ఎంతవరకు యూజ్ అయింది? మీరు అటెంప్ట్ చేసిన 4, 5 ఇంటర్వ్యూస్‌లో? యాహ్! హ్యాకర్ ర్యాంక్ ఎస్‌క్యూఎల్ కంప్లీట్ చేశా. మెయిన్‌లీ ఇంటర్వ్యూ మొత్తం ఎస్‌క్యూఎల్ మీదే జరిగింది. ఓకే. సో, మాక్సిమం ఆల్ క్వెషన్స్ అన్ని దీనికి సిమిలర్‌గా ఉంది. హ్యాకర్ ర్యాంక్‌లో ఇచ్చిన క్వెషన్స్‌కి సిమిలర్‌గా ఉంది. సో, నాకది చాలా ఈజీగా క్రాక్ చేయగలిగాను. ఓకే. గుడ్. గుడ్. ఓకే. ఇంటర్వ్యూ ఎన్ని రౌండ్స్ జరిగింది? టెక్నికల్‌లో 3 రౌండ్స్ జరిగింది సార్. హెచ్ఆర్ 2 రౌండ్స్ జరిగింది. ఓహ్! 5 రౌండ్స్. సో, టెక్నికల్ 3 రౌండ్స్ ఈచ్ రౌండ్ ఎంత డ్యూరేషన్? ఫస్ట్ టెక్నికల్ రౌండ్‌లో 2 ఇంటర్వ్యూస్ ఉన్నాయి సార్. ఒకళ్ళు 20 మినిట్స్, ఒకళ్ళు 20 మినిట్స్ అలా తీసుకున్నారు. ఫేస్ టు ఫేస్. యాహ్! సార్. ఓకే. థియరిటికల్ క్వెషన్స్ ఏం లేదు. డైరెక్ట్‌గా కోడే చేస్తాము. అలాగా. దీనికి ముందు ఎసెంచర్ అవి అప్లై చేశారు గదా! సో, అక్కడ మీరు జెప్పారు. నేను వాళ్ళిచ్చిన ఫీడ్‌బ్యాక్స్ కరెక్ట్ చేసుకుంటూ దీంట్లో నాకు ఈజీ అయింది అని జెప్పి. అక్కడ మీరు అవి అప్లై చేసేటప్పుడు మీకున్న టెక్నికల్ నాలెడ్జ్‌కి, ఇప్పుడు దీనికి అప్లై చేసేటప్పుడు మీకున్న టెక్నికల్ నాలెడ్జ్ ఎంత డిఫరెన్స్ ఉంది? యాక్సెంచర్ అప్పుడు చేసే టైంలో స్టార్టింగ్ కోడ్‌నాన్‌లో జాయిన్ అయ్యే టైంలో వచ్చిందది. సో, అప్పటికి నాకు ప్రాక్టికల్‌గా అంతేం తెలీదు. నాకున్న నాలెడ్జ్ ప్రకారంకైతే ఒక 5కి 2% చేసుంటా అంతే. దీనికొచ్చేసరికి నా కంప్లీట్ కోర్స్ బై లక్ ఏంటంటే అప్పటికి నాకు ఎస్‌క్యూఎల్ కోర్స్ అయిపోయింది. వీళ్ళేంటి మొత్తం ఎస్‌క్యూఎల్ మీద టార్గెట్ చేశారు. సో, చాలా హెల్ప్‌ఫుల్ అయింది. 5కి 5 ఔట్ ఆఫ్ ఇచ్చేసాను. వాళ్ళే చెప్పారు ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యాక కాన్ఫిడెన్స్ బావుంది. చెప్పావు అని చెప్పారు. గుడ్. గుడ్. ఓకే. సో, వాట్ డు యూ సజెస్ట్ మీ క్లాస్‌మేట్స్ గాని, జూనియర్స్ గాని? నేను వాళ్ళకి ఫస్ట్ నుండి చెప్తూనే ఉన్నాను సార్. వాళ్ళేంటంటే ఏది నువ్వు క్రాక్ చేసి చూడు అప్పుడు నిన్ను నమ్మి మేమొస్తాం అని చెప్పా. విజయవాడ అనేసరికి ఆపర్చునిటీస్ తక్కువగా ఉంటాయి. హైదరాబాద్ అయితే అక్కడే ఉంటాయి కాబట్టి వాకింగ్ వాటిస్‌కెళ్ళొచ్చు అని చెప్పారు. ఇప్పుడు నేను వాళ్ళకి ప్రూవ్ చేస్తాను. నాది మీరు పెట్టారు కదా! అది షేర్ చేసి చూడండి క్రాక్ చేశాను. మీరు జాయిన్ అవ్వండి అని చెప్తా. ఓకే. ఫైన్. నా జూనియర్స్‌కి నేను ఒక పాయింట్ మెయిన్‌గా చెప్పాలనుకుంటున్నాను సార్. ఏంటంటే నేను ఆ పేజ్ నుంచే వచ్చాను కాబట్టి వాళ్ళకి నేను ఒక గైడెన్స్ ఇద్దామనుకుంటున్నా. అక్కడ సెమ్ అనేది ఏంటంటే నైట్ చదువుకునే వరకే ఉంటది. సింటాక్స్ వైజెస్ కానీ, సైడ్ హెడ్డింగ్స్ గానీ థియరిటికల్‌గా మొత్తం తెలుస్తది. అందులో ప్రాపర్‌గానే ఉంటాం. ఓకే. ఇంకా ఇవన్నీ వచ్చినాయి కదా! మనకి ఇంకా ఈజీగా అప్లై చేయొచ్చు. ఈజీ జాబ్ వచ్చిద్దన్న మిత్‌లో ఉండిపోతారు వాళ్ళు. అసలు కాదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. ఇక్కడ మంచి బ్రిడ్జ్ ఉండిద్దనమాట. ఎలా అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ నుండి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌కెళ్ళే దాంట్లో మధ్యలో ఒక బ్రిడ్జ్‌లా యాక్ట్ చేసిద్దనమాట. సో, అది చాలా ఇంపార్టెంట్ అనిపిచ్చిద్ది. అందుకని ఖచ్చితంగా నా జూనియర్స్ వాళ్ళందరికి రికమెండ్ చేస్తాను సార్. ఓకే. గుడ్. గుడ్. వాట్స్ యువర్ గోల్? నా ఫర్దర్ గోల్ ఏమనుకుంటున్నానంటే నేను చేసుకున్న ఫీల్డ్ ఏదైనా సరే అందులో ఎక్స్‌పర్ట్ అవ్వాలని అనుకుంటున్నా సార్. నేనేం సజెస్ట్ చేస్తా అంటే, జనరల్‌గా అందరికీ ఫుల్ స్టాక్ రిలేటెడ్, డెవలప్‌మెంట్ రిలేటెడ్ వస్తున్నాయి. బట్ నీ హార్డ్ వర్క్, నీ లక్ వల్ల డేటా ఇంజినీర్ పొజిషన్ వచ్చింది. యాహ్! నెక్స్ట్ ఫీచర్ అంతా గూడా డేటా రిలేటెడే ఉంటది.
జాబ్స్ అన్నీ కూడా దాని రిలేటెడే ఉంటాయి. సో నువ్వు కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ఎప్పటికప్పుడు అప్స్కిల్ చేసుకుంటూ, ఇప్పుడు ఎస్క్యూఎల్ మీద అడిగారన్నావు. ఎస్క్యూఎల్కి నెక్స్ట్ డేటా ఇంజనీరింగ్లో నో ఎస్క్యూఎల్ ఉంటుంది. ఫ్లాట్ ఆఫ్ ఎస్క్యూఎల్ డేటా అనలిటిక్స్ టూల్స్ వస్తాయి. ట్యాబ్లు, పవర్ బిఐ ఇవన్నీ కూడా డేటా ఇంజనీరింగ్కి చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ బీ స్ట్రాంగ్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఐ ప్రిఫర్ ఫర్ పైథాన్. డేటా ఇంజనీరింగ్ కాబట్టి పైథాన్ సజెస్ట్ చేస్తా. అండ్ జావా స్క్రిప్ట్ కూడా యూజ్ అవుతుంది. సో వీటిలో స్ట్రాంగ్ అవ్వండి. కెరీర్ చాలా బాగుంటుంది. ఓకే సార్. ఓకే.